హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. సో ఈరోజు మండే అనమాట. ఆల్రెడీ సండే అయిపోయింది. సో ఆ రోజు మేము ప్రీతి దగ్గరికి వెళ్ళాం కాబట్టి వ్లాగ్స్ పెద్దగా షూట్ చేయలేదు. అండ్ ఏ డ్రెస్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు కొన్ని పార్సల్స్ ఉన్నాయి, అది అన్ప్యాక్ చేయాలి. అండ్ దాంతోపాటు క్లీనింగ్ వర్క్ ఉంది. నిన్న మొన్న మా మెయిడ్ రాలేదు, సో ఆ సామానం నిన్నడివి ఇప్పుడు ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి కుక్ చేసిన తర్వాత ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. అదేంటంటే బట్టలు ఆరేయలేదు. 1 వీక్ నుంచి కొద్దిగా వర్షం ఎక్కువగా వస్తుంది, సో బట్టలు వేయలేదు. సో బట్టలే ఆరబెట్టాలి, ఉతకాలి. అండ్ దాంతోపాటు క్లీనింగ్ చేయాలి, డిషెస్ అండ్ మాప్ పెట్టుకోవాలి. ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. వరుసగా అన్ని చూద్దరు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెష్ అప్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడే నేను మంచిగా స్నానం చేసి కుప్పు పెట్టేసుకుని పనిలోకి దిగబోతున్నా అనమాట. ముందు నేను చేయాల్సిన పని ఏంటంటే పార్సల్స్ ఓపెన్ చేసిన తర్వాత మంచిగా కుక్ చేయాలి. దాని తర్వాత మిగతా అన్ని వెంటనే మీకు చూపిస్తాను. అండ్ లెట్స్ గో, వెళ్ళిపోదాం ముందు వీడియోలకి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గో. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అండ్ మీరు చూస్తున్నారు స్వీట్ బ్యాగ్. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఇది నా యూట్యూబ్ ఛానల్ కాబట్టి దీంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎట్ ప్రెసెంట్ ఐ రియలైజ్ దట్ నేను ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదని అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత మా అమ్మ చూసిందనుకో చెవులకేం లేవు అంటది. సో అందుకని ముందు ఇయర్ రింగ్స్ పెట్టేసుకుని అప్పుడు పనిలోకి వెళ్దాము. ఇప్పుడే చూసుకున్నాను, నైట్ తీసేస్తాం కదా, ఈ గుచ్చుకుంటాయి లేకపోతే తీయకపోతే కనుక. సో అందుకని నైట్ తీసేస్తాను, ఇప్పుడు పెట్టుకుంటాను అనమాట బాత్ అయిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడైతే వంట చేయాలి. అమెజాన్లో కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో అవన్నీ వచ్చాయన్నమాట. సో అది అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇది ఫస్ట్ నేను ఓపెన్ చేసిన క్రియేటర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనకి ట్రైపాడ్లు అయి ఉంటాయి కదా, దానికి ఫోన్ పెట్టుకునే హోల్డర్ ఉంటుంది. సో అదైతే మ్యాక్సిమం పూర్తిగా రాదనమాట. సో అందుకని అది ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ నాది ఇంట్లో ఒకటి ఎక్స్ట్రా ఉండాలి, కాకపోతే అది ఎక్కడుందో నాకు పెద్దగా గుర్తులేదనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది కొంచెం మల్టీపర్పస్ కింద బాగుంది అనిపించింది. మామూలు ఆడిచ్చి దానికన్నా ఇది కొంచెం వెరైటీగా ఉంది. అండ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువే పడింది నాకు. సో ఒకవేళ ఇటువంటిది ఏమైనా ఉంటే మీరు ట్రై చేయండి తీసుకోవడానికి. ఒకవేళ ఎవరైనా క్రియేటర్స్ చూస్తుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ట్రైపాడ్ కానీ మినీ ట్రైపాడ్ కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇది వచ్చేసి లేడీస్కి సంబంధించిన థింగ్, మీకు కావాలితే జెంట్స్ కూడా వాడుకోవచ్చు. సో ఇది ఎపిలేటర్ అంటారు, అంటే హెయిర్ రిమూవ్ చేసేది. కొంచెం పెయిన్ ఉంటుంది. నాకు భయం వేసి రిటర్న్ కూడా పెట్టేశాను. మరి ఆడ వస్తాడో లేదో తెలియదు కానీ తర్వాత మళ్ళీ నేను ఆ రోజే కొంచెం సాహసం చేసి హ్యాండ్స్కి అది అండర్ ఆర్మ్స్కి చేసుకోవడం ట్రై చేశాను అనమాట. కొంచెం పెయిన్ అనేది ఉంటుంది, మీది లోపల నుంచి రూట్స్ నుంచి తీస్తుంది అనమాట. కొంచెం ఈ దీంట్లో కనీసం ఒక 500 నుంచి 5000 వరకు, ఇంకా 10,000 కూడా ఉన్నాయి. కాకపోతే నేను కొంచెం లో బడ్జెట్లో నాకు కావాల్సింది తీసుకున్నా. ఇది వచ్చేసి ఫిలిప్స్ అనమాట. వర్కింగ్ అయితే చాలా బాగుంది. కావాలితే ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలి అండ్ దాని తర్వాత క్లీనింగ్ మొదలు పెట్టాలి. ముందు ఇక్కడ ఉన్నది క్లియర్ చేసి వంటగదిలో క్లియర్ చేసి అప్పుడు డిషెస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ముందైతే లెట్స్ గో కుకింగ్. ఒక్కొక్కసారి మోటివేషన్ బాగా వస్తుంది నాకు, ఒక్కొక్కసారి అస్సలు రాదు. పని చేయాలి అనిపించదు అనమాట. ఒక్కొక్కసారి మోటివేషన్ బాగా వస్తుంది, అప్పుడే మొత్తం మ్యాక్సిమం పనులన్నీ క్లియర్ చేసుకుంటాను. కొంచెం త్వరగా కూడా అవుతాయి. అప్పుడు ఒక్కొక్కసారి నాకు ఇష్టం లేకుండా పని చేసినా అది అంత త్వరగా అవ్వదు. ఇక్కడైతే చాలా స్పీడ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నేను నెమ్మదిగానే చేస్తున్నా. కానీ త్వరగా అయితే అయిపోయింది. నా ఆఫ్టర్నూన్ ఇచ్చేటప్పటికే సగం యూటెన్సిల్స్ అన్నీ అయిపోయాయి, తోమడము. అలాగే వంట అయిపోయింది, కిచెన్ క్లీనింగ్ అయ్యింది, గ్యాస్ స్టవ్ మొత్తం అన్ని క్లియర్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకున్నాను. సో ప్రస్తుతానికి అయితే వంటతో పాటు క్లీనింగ్ కూడా చేస్తున్నా. అయిపోయింది ఇదంతా. ఇప్పుడు కిచెన్లో వెళ్ళాలి. ఈ క్లీనింగ్ అయిపోయింది, కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. అండ్ డిషెస్ వాష్ చేయాలన్నమాట. సో అదొక పని ఉంది. నాకు ఇష్టం లేని వర్క్ అంటూ ఉంటే ఇంట్లో గిన్నెలు కడగడం, అలాగే బాత్రూమ్ క్లీన్ చేయడం. బాత్రూమ్ అసలు క్లీన్ చేయడం అంటే నాకు చాలా చిరాకు, కానీ క్లీన్ చేసుకోవాలి అప్పటికప్పుడు. అండ్ యూటెన్సిల్స్ వచ్చేటప్పటికి నా గోర్లన్నీ ఇరిగిపోతాయి అనమాట.
చాలా డెలికేట్ నా గోర్లు. సో అందుకని నాకు చాలా ఇష్టం, గోర్లు అంటే చాలా చాలా ఇష్టము. సో అవన్నీ ఇరిగిపోతాయి యూటెన్సిల్స్ కడిగినప్పుడు. శుభ్రంగా నానుతుంది కదా మొత్తం హ్యాండ్ అంతా. సో ఏ రోజైతే యూటెన్సిల్స్ నేను ఎక్కువ కడిగానో ఆ రోజు మొత్తం గోర్లన్నీ ఊడిపోతాయి. అందుకే నేను ఎక్కువ కడగడం పెట్టుకోను. ఓన్లీ స్పూన్లు, గ్లాసులు, చిన్న చిన్న ప్లేట్లు ఇవే కడగడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇక్కడైతే కొంచెం పని అయింది. తోమిన గిన్నెలు ఆడతాయి కదా అని చెప్పేసి కూర్చొని ఏదో అలా స్నాక్స్ తింటున్నా అనమాట. అండ్ తోవిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ తెచ్చి, ఎక్కువ ఉన్నాయి కదా మరి, తక్కువ ఉంటే సర్దేసుకుంటాము కొంచెం తుడుచుకుని. కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆరబెట్టుకుంటున్నా అనమాట. ఫ్యాన్ వేసి ఇక్కడ ఆరబెడితే కొంచెం త్వరగా అయిపోతుంది కదా మనకి పని. సో అదనమాట. ఇవి ఇక్కడ తెచ్చేసాను. మళ్ళీ యూటెన్సిల్స్ మళ్ళీ తోవడం మొదలుపెట్టా అనమాట. అలా 4 times నేను మొత్తం తోవడానికి ట్రై చేశాను. ఇంకా ఇవి ఉన్నాయి అండ్ దాంతో పాటు అవి కూడా. కొద్దిగా అయింది, లంచ్ పూర్తయింది అనమాట. ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా సగం ఉన్నాయి. క్లాత్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను, ఇంకా ఆరబెట్టాలి. అండ్ దాంతోపాటు యూటెన్సిల్స్ అన్నీ సగం ఉన్నాయి. అండ్ ఇల్లు క్లీనింగ్, ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. కాకపోతే ఇంకా ఓపిక లేదు. కాసేపు 1 or 2 hours అలా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనుకోవచ్చు. అండ్ ఈ నైట్కి ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టుకుంటా అనమాట. ఇప్పుడు తీస్తున్న వీడియో అప్పుడు రేపు మనకి వీడియో ఆన్లో ఉంటుంది కదా. సో అందుకని. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది నిన్నటి వీడియో అనమాట, మండేది. నేను ట్యూస్డే పెడతా. సో అదనమాట. అండ్ లెట్స్ గో. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ వర్క్ చేసుకుందాం. బట్టలు ఈ మధ్య నేను మ్యాక్సిమం కింద ఆడడానికి ట్రై చేశాను సమ్మర్ అంతా కూడా. కానీ ఇప్పుడు వాతావరణం ఏంటంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో తెలీదు. ఒక రోజు అయితే నేను ఇలా వేసి లోపలికి వచ్చాను, అప్పుడు దాకా ఏం లేదు, వర్షం పడతాం మొదలెట్టింది అనమాట. సో అందుకని మ్యాక్సిమం నేను పైన ఆరబెట్టడానికి ట్రై చేస్తున్నా. కొంత అయింది, ఇంకా చాలా ఉంది, అది కూడా అవ్వాలి. ఏమో ఎప్పుడవుతుందో ఏంటో తెలీదు. ఇంకా ఉన్నాయి డిషెస్. సో ఇది కాఫీ తాగుదాం అనుకున్నాను కానీ కాఫీ ఈరోజు ఎందుకో తాగాలనిపించట్లే. మాట కూడా తడబడుతుంది. సో మార్నింగ్ నుంచి వాటర్ కూడా సరిగ్గా తీసుకోలేదు నేను. టీ తాగి మళ్ళీ మొదలెట్టాలి. మనం వస్తే అన్న తెప్పించుకుందామా అని చూస్తున్నాను, ఆకలేస్తుంది. కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఏంటో మరి కొంచెం తింటున్నామో లేదో కూడా తెలియదు, ఎలా తింటున్నామో కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఎక్కువ తినేస్తాం, లేదంటే తిండి మీదకి అసలు వెళ్ళదు. సో ఈ రోజున అయితే వాటర్ పొద్దునుంచి తాగలేదని అప్పుడు అనుకున్నా అనమాట. సో అందుకని మొత్తం 1 full bottle తాగేశాను. ఒక్కొక్కసారి అంతే అలాగే అనిపిస్తుంది నాకు, ఏం అనిపించదు. ఫుల్ బాటిల్ తాగేసినా సరే అంత ఇదే అనిపించదు నాకు. సో ఇక్కడైతే ఫుల్ బాటిల్ 1 bottle పొద్దునుంచి తాగాల్సిందంతా ఈవినింగ్ టైంలో ఒక్కసారిగా తాగేసాను అనమాట. ఏమో అనుకున్నాను కానీ 3 days ఒకసారి తోవడం అంటే మామూలుగా లేదు, వాసిపోతుంది. ఇందాక టైం ల్యాప్స్ పెట్టాను కదా, సో అవన్నీ చూసుకుంటాను. అంత స్పీడ్గా అయితే ఎంత బాగుంటుంది బాబా అనుకున్నాను అనమాట. అంత బాగుంది, చక్క అయిపోయింది. ఒక 20 seconds అలా 30 seconds లో మొత్తం అయిపోయింది. చాలా బాగుంది. అలా అయితే బాగుంది. ఇది 1 గంట అరగంట పెడితే మీకు అంతసేపు వచ్చింది. ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా పెట్టుకున్నాను, కొంచెం అలసట ఉండదు కదా అని చెప్పేసి. అదే దేవుడి గదిలో ఒకటి ఫ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. కొంచెం బయట కాదు, అసలు లోపలికి రాదు, వంటగదిలోకి అస్సలు రాదు. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే ఇంకా నా పని ఇక్కడే ఈ వంటగదిలోనే అయిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం ఫ్యాన్ పెట్టుకున్నాను. సో ఫ్యాన్ పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకొక రౌండ్ అవుతుంది, ఇంకా మను వస్తాడు కాబట్టి వాడి ఉంటాయి. సో అలాగనమాట. వాడు వచ్చిన తర్వాత ఎన్నో తెమ్మని అది ఆకలేస్తుంది. మను వచ్చాడు అనమాట. సో మసాలా పూరి తెచ్చాడు. సో శుభ్రంగా ఇద్దరం కూర్చొని తినేసాం. ప్రీతి లేదు, ప్రీతి ఉంటే ప్రీతి నేను మనం ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తిందాం అనమాట. సో ఇక్కడైతే మసాలా పూరి మనుగాడు నేను కూర్చొని తిన్నాము. అండ్ దాని తర్వాత మనుగాడు హోమ్ టూర్ చేశాడు. వాడి వేలో చేశాడు. చూడండి, మ్యాజిక్ చేస్తానని చెప్పి వాడి వేలో హోమ్ టూర్ చేశాడనమాట. సో ఇక్కడైతే మసాలా పూరి తినేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్, మళ్ళీ సామాన్లు తోటమే మొదలెట్టా అనమాట. సో అదనమాట. అండ్ ఈవినింగ్ అయిపోయింది, అప్పటికి 6:30 అయినట్టుంది. మను వచ్చేదే 6:10 minutes to 6 ఆ టైంకి వస్తాడనమాట.
అమ్మే ఇదిగో మా అమ్మ సామాన్లు ఉంటుంది. మా అమ్మ వంటగది ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇది మా హాల్. ఇది ఇందులో లైట్లు ఎప్పుడు వెలుగా ఉంటది. ఇప్పుడు మనం బయటకి వచ్చుద్దాం. ఓం భీం బరా కాస్తా హే సబుడ్లో బుడ్లో వచ్చామన్నమాట బయటికి. ఇది ఇక్కడ ఎప్పుడు బట్టలు ఆరేసే ఉంటది. ఇది అయితే వాషింగ్ మిషన్ ప్లేస్. అది నాకు పాత సైకిల్ అక్కడ ఉంది కదా, అదే నా పాత సైకిల్. దాని దగ్గరకు నేను ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లే. ఇప్పుడు మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలి. మేము బరాకాష్ట హే హూహా వచ్చామన్నమాట లోపలికి. నారే నుంచి వచ్చాయి కదా, మళ్ళీ ఎప్పుడు లైట్లు వేసాడు. లైట్ వేద్దాం. ఇది ఎప్పుడు ఏదిగా ఉంటుందని నేను చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. మేము బరాకాష్ హే హే హాహా. చూడండి మనం బెడ్రూమ్ లోకి వచ్చాం. ఇది మన వాష్రూమ్. లోపలికి వెళ్ళకూడదు, తప్పు. ఎక్కడుండే అద్దం ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం బయటకు వెళ్ళాలి. హే హూ బరాకాష్ హమ్ హమ్ హే హా. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. ఈ రోజుకి ఇంతే. ఇప్పుడు 10 అయింది. ఇంకా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అనేది అవ్వదన్నమాట. పడుకోవాలి. మార్నింగే 6 లోపు లేగాలి కాబట్టి. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నైట్కి తిన్నాము మాత్రమే. ఇంక ఇప్పుడే కదా తిన్నాము. ఇప్పుడు ఏ పని చేసి ఓపిక లేదు. స్నానం చేసేసి ఇంకో స్కిన్ కేర్ చేసుకుని పడుకోవడమే. సో దట్స్ ఆర్ టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బై గైస్.